ఇక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8, మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఆ తేదీని జూన్ 12కు మార్చారు. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఈసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే 4 సార్లు సీఎం పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. అలాగే గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవానికి ఈ 5 ఏళ్లు కలిపితే మొత్తం 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అరుదైన ఘనతను చంద్రబాబు నాయుడు సాధించనున్నారు. కాగా ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.